అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. శివపురాణం తరువాయి భాగం చెప్పుకుందామా? విష్ణుమూర్తి ఆదిశేషుడితో, ఈ దేవతల కోసం నువ్వు వెళ్ళి మందర పర్వతాన్ని పెకరించి దాన్ని తీసుకుపోయి పాలసముద్రంలో వేసిరా అన్నాడు. ఆదిశేషుడు అలాగే చేశాడు. పాలసముద్రాన్ని చిలికితే వచ్చే అమృతంలో కొంత భాగం సముద్రుడికి ఇవ్వటానికి దేవతలు ఒప్పుకున్నారు. కానీ అంతటితో సమస్య తీరిపోలేదు. మందర పర్వతం పాలసముద్రంలో మునిగిపోయింది. దాన్ని ఎవరన్నా ఎత్తిపట్టి ఉంచితే తప్ప పాలసముద్రాన్ని చిలకటం దానవులకు సాధ్యం కాదు. దేవతలు మళ్ళీ విష్ణువును ప్రార్థించారు. విష్ణువు మహాకూర్మ రూపం ధరించి తన వీపున మందర పర్వతాన్ని పైకెత్తి ఉంచటానికి ఒప్పుకున్నాడు. అంతా అమరింది, కానీ చిలకటానికి కవ్వపు తాడు లేదు. అప్పుడు వాసుకి తాను కవ్వపు తాడుగా ఉండటానికి ఒప్పుకున్నాడు. దేవతలు దానవులు పాలసముద్రాన్ని మధించసాగారు. అయితే దేవతలు వాసుకిని తలవైపు పట్టుకుంటామంటే దానవులు అందుకు ఒప్పుకోక, మేము వాసుకి తోక పట్టుకుంటామా, అదేమీ కుదరదు అని వాళ్లే వాసుకి తలను పట్టుకొని తోకను దేవతలకిచ్చారు. సముద్ర మథనం జరుగుతూ ఉంటే వాసుకి నోళ్ల నుంచి వెలువడే సెగలు, పొగలు దానవులను బాధించసాగాయి. ఆ సెగ దేవతలకు కూడా కొద్దిగా సోకింది, కానీ వారు అంతగా బాధపడలేదు. దేవదానవులు ఈ విధంగా ఎంతో శ్రమపడి పాలసముద్రాన్ని దీర్ఘకాలం మదించిన మీదట అందులో నుంచి అమృతం పుట్టకపోగా హాలాహలం పుట్టి అమిత వేగంగా అన్ని దిక్కులకు వ్యాపించసాగింది. ఇది చూసి అందరూ హడలిపోయారు. ఏం చెయ్యటానికి తోచక వేగంగా కైలాస పర్వతానికి పరిగెత్తి అక్కడ పార్వతీ సహితుడై ఉన్న శివుణ్ణి చూసి, దేవదేవా, హాలాహల విషం 3 లోకాలను దహించుతున్నది. దాని నుంచి మమ్మల్ని రక్షించు. లోకాలకన్నిటికీ నువ్వే ఈశ్వరుడివి. నీ పరమజ్యోతిషు దేవతలకు, దేవేంద్రుడికి, బ్రహ్మకు, విష్ణువుకు అంతు చిక్కేది కాదు అని స్తోత్రాలు చేశారు. వారి దుస్థితి చూసి శివుడు జాలిపడి పార్వతితో, వీళ్ళు క్షీరసాగరాన్ని మధించటం చేత కాలకూట విషం పుట్టి ప్రజలకు ఎలాంటి విపత్తు సంప్రాప్తమయ్యిందో చూశావా? అందుచేత నేను విషాన్ని మింగేస్తాను అన్నాడు. అందుకు పార్వతి ఒప్పుకుంది. అప్పుడు శివుడు లోకాలన్నింటికీ వ్యాపించే హాలాహల విషమంతా పోగు చేసి తన అరచేతిలోకి తీసుకుని నోట్లో వేసుకొని లోపలకు మింగకుండా కంఠంలోనే ఉంచాడు. మహేశ్వరుడి పైన కూడా ఆ విషం తన ప్రభావాన్ని కొద్దిగా చూపకుండా ఊరుకోలేదు. ఆయన కంఠం కమిలిపోయింది. అది మొదలు శివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. శివుడు కాలకూటాన్ని తొలగించిన మీదట దేవదానవులు తిరిగి పాలసముద్రాన్ని మధించసాగారు. అప్పుడు అందులో నుంచి కామధేనువు పుట్టింది. దాన్ని యజ్ఞం కోసం ఋషులు తీసుకున్నారు. తరువాత ఉచ్చైశ్రవ అనే అందమైన తెల్లని గొప్ప గుర్రం పుట్టింది. బలి దాన్ని కోరాడు. ఇంద్రుడు కోరుకుందామనుకున్నాడు, కానీ విష్ణువు అతన్ని వారించాడు. తరువాత పాలసముద్రం నుంచి ఐరావతం అనే తెల్ల ఏనుగు 4 దంతాలు కలది పుట్టింది. తరువాత పారిజాతం పుట్టింది. ఆ తరువాత అప్సరసలు పుట్టారు. తరువాత దేదీప్యమానంగా వెలిగిపోతూ లక్ష్మీదేవి పుట్టింది. ఆమె స్వయంగా విష్ణువు వక్షస్థలాన్ని వరించింది. లక్ష్మీదేవితో పాటు పాలసముద్రం నుంచి చంద్రుడు పుట్టాడు. అన్నీ పుట్టిన అనంతరం పాలసముద్రం నుంచి ధన్వంతరి అమృత కలశం చేత పట్టుకొని బయటకు వచ్చాడు. వెంటనే దైత్యులు
ఆ అమృత కలశాన్ని చప్పున లాగేసుకుని దూరంగా పారిపోయి అక్కడ తమలో తాము కీచులాడుకోసాగారు. అప్పుడు దేవతలు విష్ణువుతో మొరపెట్టుకోగా, విచారించకండి, నేను మాయ చేసి అమృతం మీకే దక్కేటట్టు చేస్తాను అని విష్ణువు అన్నాడు. వెంటనే ఆయన అమిత ఆకర్షణీయమైన మోహిని రూపం ధరించి దైత్యులను సమీపించాడు. వాళ్ళు ఆ మోహినిని చూసి మతులు పోయినట్లుగా అయిపోయారు. వాళ్ళు మోహినితో, ఈ అమృతం కోసం మాలో మేము తగవులాడుకుంటున్నాము, నువ్వు న్యాయంగా మాకు దీన్ని పంచిపెట్టు అన్నారు. నేను చేసేదానికి ఆక్షేపణ చెప్పకుండా ఉంటే అలాగే పంచుతాను అన్నది మోహిని. దైత్యులు అందుకు ఒప్పుకున్నారు. మోహిని దేవతలను దానవులను వేరువేరు పంక్తులలో కూర్చోపెట్టి దేవతల పంక్తికి అమృతం పంచసాగింది. అన్నమాటకు కట్టుబడి దైత్యులు అభ్యంతరం చెప్పలేదు. దేవతలందరూ అమృతం తాగగానే విష్ణువు మోహిని రూపం ఉపసంహరించుకున్నాడు. విష్ణువు మోహిని రూపంలో దైత్యులను మభ్యపెట్టి అమృతాన్ని దేవతలకిచ్చిన మాట విని శివుడు పార్వతీదేవితో సహా వృషభవాహనం మీద విష్ణువును చూడవచ్చి, నీ అవతారాలన్నీ చూశాను కానీ మోహిని రూపం ధరించావట, ఆ రూపాన్ని చూద్దామని వచ్చాం అన్నాడు. దైత్యులను సమ్మోహించటానికి ధరించిన ఆ రూపాన్ని మీకు కూడా చూపిస్తాను అంటూ విష్ణువు అదృశ్యుడై మోహిని రూపంలో బంతితో ఆడుతూ కనిపించాడు. ఆ మోహినిని చూడగానే శివుడు తన వెంట ఉన్న పార్వతిని, ప్రథమ గణాలను పూర్తిగా మరిచిపోయాడు. అందరూ చూస్తూ ఉండగానే శివుడు ఆ మోహిని వెంట పోసాగాడు. అంతలోనే ఆయనకు ఇదంతా విష్ణుమాయ అన్నది స్ఫురణకు వచ్చింది. విష్ణువు శివుడి ఆత్మనిష్టను మెచ్చుకున్నాడు. తరువాత శివుడు విష్ణువు వద్ద సెలవు పుచ్చుకొని పార్వతితో సహా కైలాసానికి తిరిగి వచ్చాడు. పూర్వం అయోధ్య నగరాన్ని బాహువు అనే రాజు పరిపాలించేవాడు. హైహయులు ఈయన రాజ్యం మీద దాడి చేసి ఇతన్ని వెళ్ళగొట్టారు. అప్పుడు ఆయన తన భార్యలతో సహా అడవులకు వెళ్ళాడు. అక్కడ ఉండగా బాహువు భార్యలలో ఒకటి గర్భవతి అయ్యింది. ఇంతలో బాహువు మరణించాడు. గర్భవతి అయిన భార్య భర్తతో సహగమనం చేయబోయింది. కానీ ఔరువుడనే ముని ఆమెను వారించి ఆమెకు కొడుకు కలుగుతాడని చెప్పాడు. ఇది తెలిసి ఆమె సవతులు ఆమెకు విషం పెట్టారు. ఆ విషంతో సహా ఆమెకు పిల్లవాడు పుట్టాడు. అతనికి సగరుడు అంటే విషంతో కూడినవాడు అన్న పేరు వచ్చింది. సగరుడు కాలక్రమాన చక్రవర్తి అయి ఔరువుడి సహాయంతో అనేక అశ్వమేధాలు చేశాడు. అతడికి సుమతి, కేసిని అని 2 భార్యలు. అయితే అతనికి సంతానం లేకపోయింది. అందుచేత ఆయన అడవికి వెళ్ళి ఔర్వుణ్ణి కలుసుకున్నాడు. సగరుడి భార్యలకు సంతానం కలుగుతుందని అతను తన భార్యలతో కైలాసానికి వెళ్ళి తపస్సు చెయ్యాలని ఔర్వుడు చెప్పాడు. సగరుడు అలాగే కైలాసానికి వెళ్ళి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు సగరుడికి సంతానం కలిగేటట్లు వరమిచ్చాడు. సగరుడు నగరానికి తిరిగి వచ్చినాక అతని 2 భార్యలు గర్భవతులై 2 మగపిల్లలను కన్నారు. కేసినికి అసంమంజనుడు కలిగాడు. ఔర్వుడు వచ్చి సుమతికి పుట్టిన వాడిలో 60,000 మంది కుమారులున్నట్లు చెప్పి ఆ బిడ్డను 60,000 ఖండాలు చేయించి కుండలలో పెట్టించాడు. ఆ కుండలలో నుంచి 60,000 మంది కుమారులు పుట్టారు. కేసిని కొడుకైన అసంమంజనుడు మహాభయంకరమైన పనులు చేసేవాడు. వాడు చిన్నవాళ్లను పెద్దవాళ్లను నదిలో పారవేసేవాడు. వాడి చర్యలు సహించలేక ప్రజలు వెళ్ళి
సగరుడితో చెప్పుకున్నారు. సగరుడు అసమంజరుణ్ణి నగరం నుంచి వెళ్ళగొట్టించాడు. తరువాత సగరుడు మళ్ళీ అశ్వమేధ యాగం చేయ నిశ్చయించి యాగాశ్వాన్ని వదిలి దాని వెంట తన 60,000 మంది కొడుకులను పంపాడు. సగరుడు వదిలిన అశ్వం ఒకచోట తిరుగుతూ ఆకస్మికంగా మాయమయ్యింది. సగరుడి కొడుకులు దానికోసం వెతికి వెతికి లాభం లేక నగరానికి తిరిగి వెళ్ళి గుర్రం మాయమైందని తండ్రితో చెప్పారు. సగరుడు వారి మీద మండిపడి గుర్రం లేకుండా నగరంలోకి అడుగు పెట్టవద్దని కొడుకులను శాసించాడు. విన్నారు కదా? తరువాయి భాగం రేపు చెప్పుకుందాము. తప్పకుండా వినండి, షేర్ చేయండి. ఉంటాను.